అందరికీ నమస్కారం. ఎస్పెషల్గా ప్రెస్ వాళ్ళకి అయ్యా, ఈరోజు ఆర్డిటి అంటే మీకు 1969లో మ్యాంచో ఫాదర్ వాళ్ళ తండ్రి ఫెరర్ గారు ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఇదంతా లేదు. అప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ ముందర ఉండేది ఆయన ఇండ్లు. ఆయన వచ్చినప్పుడు అప్పట్లో ఉండే రాజకీయ నాయకులు చాలా 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 సతాయించినారు. ఎందుకంటే మా నాన్న అప్పుడు ఎంపీ, అప్పుడప్పుడు వచ్చేవాడు ఇంటికి. పాపం పెద్ద ఆయన చాలా సాఫ్ట్గా సన్నగా, ఆయన మిలిటరీలో ఏమో పనిచేసినట్టుంది ముందు. మంచి అసలు మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఆయన రావటం వాస్తవం చెప్పాలంటే ఒకవేళ ఈ పొద్దు ఎన్నో గవర్నమెంట్లు వచ్చిపోయినాయి. నేను ఒకటే చెప్తాను, ఏమనంటే క్రిస్టియానిటీ లేదు, ఇంకో కులం ఇంకో కులం ఇంకో కులం, అట్లయితే మదరసాలు కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఏమి జరుగుతుంది అనేది ముఖ్యం. వాస్తవం చెప్పాలంటే లాస్ట్కు మన అంబులెన్సులు కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్టీటీ వచ్చిందంటే అర్థం ఏమి? అయ్యా, ఏమి తప్పు చేస్తున్నారు? ఒకవేళ 100%లో ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో. వాస్తవం చెప్పాలంటే మీకు ఎంతమందికి తెలుసు బుక్కరాయ సముద్రంలో ఏం స్కూల్ ఉన్నాయో తెలుసా మీకు ఎవరికన్నా? డెమ్ అండ్ డెఫ్ స్కూల్ ఇస్ దేర్. చెవిటి మూగకు స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది. ఎవరు చూడలేదు. నేను అప్పుడప్పుడు పోతా దానికోసం. నేను కూడా అన్నం తీసుకొని పోతుంటా అప్పుడప్పుడు పిల్లల కోసం. ఎక్కడే మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూల్ ఉందండి చెప్పండి? గుడ్డోళ్ళ స్కూల్, బ్లైండ్ స్కూల్ ఇస్ దేర్. ఏమే ఫస్ట్ ఎయిడ్స్ వచ్చినప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎవరు ముట్టుకోలే. అలాంటిది ఆర్డిటీ లేకపోతే ఎంతమంది చనిపోయిందరు. ఈరోజు కూడా నాకు తెలుసు మన బత్తలపల్లి హాస్పిటల్ అంటే ఫేమస్. ఇప్పుడు సవేరా అవి వచ్చినాయి, కానీ అవన్నీ లేనప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఇచ్చినది బత్తలపల్లి హాస్పిటల్. సరే, కోవిడ్ టైంలో ఎంతమందిని చూసింది. ఇంకా కళ్యాణ్ దుర్గ్ అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో. ఎన్ని బెడ్డెడ్ ఉండేది? అది 500 అనుకుంటా. అసలుకి దీన్ని ఎందుకు ఈ పొద్దు ఆపాలనుకుంటున్నారు? ఎందుకు అర్థం కావడంలే. దీని మీద కక్షనా? ఏం కక్షయా? అరే వాళ్ళు ఏదో సర్వ్ చేస్తున్నారు. ఎవరో నాకు చెప్తాండ్రి, ఎక్కడో శ్రీశైలంలో చెంచులకు అక్కడ కడితే ఇది కట్టినారు, చర్చ్ కట్టినారు. అయ్యా మీకు తెలుసా? దాంట్లో నాకు సంబంధం ఉంది. ఆ రోజు లా మినిస్టర్గా ఉండే మన ఆత్మకూరు ఎమ్మెల్యే పేరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు నా ఇంటికి వచ్చి ఈడికి వచ్చినాడు. నన్ను రమ్మంటే నేను రాలే. సార్, నా కాన్స్టిట్యున్సీలో ఇండ్లు లేవు, ఏమీ లేవు, ఎలా అయినా సరే మీరు వచ్చి చేయాలా. చెంచులు కంటే కట్టినారు, కానీ ఆడు ఎవరు చెంచు కట్టి దానికి ఎవరేం చేస్తారు? ఇవన్నీ వద్దు దయచేసి. ఈ సంస్థ పోయేదానికి లేదు. పోతే ఎవరు బాధపడేది? ఎస్పెషల్లీ అనంతపూర్లో ఉండే ఎన్ని చెక్ డ్యాములు కట్టించినారు. మన గవర్నమెంట్ కట్టించిన చెక్ డ్యామ్ ఒక్కటి లేదు. వీళ్ళు కట్టిన చెక్ డ్యామ్ ప్రతి ఒక్కటి ఉంది ఈ రోజుకి. ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యున్సీలో ఎలాంటి చెక్ డ్యామ్లు కట్టినారంటే పెద్ద ఊరుగురు అక్కడంతా ఈరోజు నీళ్లు తాగుతున్నారు మా వాళ్ళంటే ఈయన పుణ్యం, ఆర్డిటి పుణ్యం. దయచేసి ప్రతి ఒక్కరు దీంట్లో స్పందించాల్సిందే. పార్టీ వైజ్ చెప్తా, జగన్ పీరియడ్లో అందరు గజ గజ గజలో ఆడినారు, కానీ ఆ రోజు ఆయన
పాదయాత్రలో వస్తే లోపల వచ్చి మీటింగ్ పెట్టినాడు. అంటే వీళ్ళకు రాజకీయం కూడా లేదు, ఎవరు వచ్చినా ఒకటే, ఎలా ఉన్నా ఒకటే. కానీ ఈ సంస్థ పోయిందంటే మటుకు దయచేసి చెప్తానా, అనంతపూర్ డిస్ట్రిక్ట్కు లాసు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అనంతపూర్లో డిస్ట్రిక్ట్ ఉండే ప్రతి ఒక్కరు దీన్ని కాపాడుకోవాలి. మనమందరం నాయకులు మాట్లాడుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు దగ్గర పోయి ఢిల్లీ వరకు పోవాల్సిన పరిస్థితి. నష్టపోయేది అనంతపూర్ ప్రజలు. దయచేసి చెప్తున్నా, అసలు స్టేడియాలు ఏడున్నాయా? ఇప్పుడుండే ఎక్కడైనా ఒక్క స్టేడియం ఉందా చెప్పండి. ఆ విశాఖపట్నంలో ఒక స్టేడియం ఉంది. ఇక్కడ నాదల్ అంటే ఆయన టెన్నిస్ ప్లేయర్, పెద్ద అతను వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు. మడకసిరిలో మొన్న మొత్తం గేమ్స్ పెట్టేదానికి ఒక యూనిట్ పెట్టండి. నేను అడిగిన, కొంచెం మా ఊర్లో పెట్టంటే నీ ఊరు బాగుంది పో, ఇలానే నీ ఊరు బాగుంది పో. మడకసిరిలో ఏంది లేదన్నా, కనీసము బ్యాటు బాల్ అంటే కూడా తెలియదు, ఫుట్బాల్ అంటే తెలియదు, హాకీ అంటే తెలియదు. అక్కడి నుంచి నేను ఇంప్రూవ్ చేయాలన్నాడు. చెప్పండి, స్టేడియం ఉందా అనంతపురానికి? ఈ స్టేడియం లేకపోతే ఈరోజు ఆ సల్దారా స్టేడియం ఎవరిది ఏమనంటే పోలీసు వాళ్ళు అంటారు. నిన్న మొన్నటి వరకు వాలీబాల్ ఆడుతున్నారు. ఏం చేసినాడు ఆయన? ఎవరు కొత్త నుంచి ఇన్ఛార్జ్ వచ్చినా అంట, దాన్ని ఎత్తేసినాడు. అది ఎత్తేసి ఆడికి వచ్చింది మళ్ళీ ఆర్డీటీవే వాలీబాల్ ప్లేయర్లకు ఇది చూపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందే. నష్టపోతాం, అనంతపూర్ ప్రజలు నష్టపోతారు. దయచేసి అందరూ ముందుకు రండి. అసలుగా ఆర్డీటీ సంస్థతో బాగుపడిన వాళ్ళు ప్రతి ఒక్కరిని నేను ఇంటింటికి పోయి పిలుచుకొని వచ్చి దీన్ని సంస్థ నిలబెట్టాలి. మనకు రాజకీయంతో అవసరం లేదు అయ్యా. బీజేపీ, వైఎస్ఆర్, తెలుగుదేశం, కమ్యూనిస్టు అందరూ మీరెవరో ముందుకు వచ్చి దీన్ని ఎలా తీసుకెళ్లాలా ముందుకనే ఇది మనం మాట్లాడుకోవాల్సిన తరుణం వచ్చింది. ఈ నిజంగా నాకు తెలుసు ఆర్డీటీ వాళ్ళు శ్రీలంక, నేపాల్ కూడా అప్లై చేసిన 2 years బ్యాకే. ఈ వ్యవస్థ పోయిందంటే చాలా బాధపడవలసి వస్తుంది. నేను ఎప్పుడు చూస్తుంటా, అసలు డెమ్ అండ్ డెఫ్ స్కూల్స్ ఉన్నాయా? డెమ్ అండ్ డెఫ్ స్కూల్స్ ఉన్నాయా? ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా? వాళ్ళ కోసమే స్కూల్స్ ఉన్నాయా? లేవు. అందుకే నేను కూడా ప్రతిదీ ఎన్ని ఇండ్లు కట్టించినారు. అసలుకి నేను ఎప్పుడన్నా ఊర్లో లేకపోతే టెంకాయ చెట్లు కనిపిస్తాయి. ఓహో, ఇక్కడ ఆర్టీటీ వాళ్ళు ఇల్లు కట్టించారు. వాళ్ళు ఇల్లు కట్టిస్తే ఇల్లుతో పాటు చెట్టు కూడా వేస్తారు. ఈ వ్యవస్థ పోకూడదు, ఆర్టీటీ ఉండాలా. మరి అందరూ ప్రతి ఒక్కరు దీంట్లో కలిసికట్టుగా ముందుకు పోవాలనుకుంటే, ఆర్టీటీ ఉండాలనుకుంటే మనలో ఉంది. దయచేసి నేను సిపిఐ ఎవరో మన మీటింగ్ పెట్టినారు, నేను లేదు అటెండ్ అయిందో. సార్ దయచేసి నో పాలిటిక్స్, వీ హ్యావ్ టు సేవ్ ఆర్టీటీ, ఇట్ షుడ్ స్టే హియర్ ఓన్లీ. పోయిందంటే నష్టపోయేది అనంతపూర్ ప్రజలు. అసలు వాళ్ళ స్కూల్ బిల్డింగ్స్ అవన్నీ చూద్దామండి ఎలా ఉంటాయి, వాళ్ళ డామిటరీస్లు ఎలా ఉన్నాయి చూస్తారండి. మనకు ఎన్నో హాస్టళ్ళు ఉన్నాయి, ఏమో ఉన్నాయి. అసలు ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో కూడా అట్లా మంచి డామిటరీస్ లేదు, అంత మంచి ఫుడ్ బెటర్. అసలుకి నేను పోతుంటా, వాళ్ళు మూగోళ్ళు అయితే ఆ మూగి పిల్లలు అసలు మనం పోయినా ఉండేది అంత ఆప్యాయంగా. ఇంకా బ్లైండ్ వాళ్ళు డ్యాన్సులు చేస్తారు చూసినట్లు. వీళ్ళు అది అన్ని ప్రాక్టీస్ చేపిస్తారు బ్లైండ్ వాళ్ళతో. ఇంకా చెట్లు అంటారా, లక్షల చెట్లు నాటినారు. తాడిపత్రిలో వాస్తవం చెప్పాలంటే ప్రతి రోడ్లో ఇప్పుడు ఉండేటివి, మధ్యలో ఉండే రోడ్లో ఉండే ప్రతి చెట్టు ఆర్డీటీ చేసినది. మనం ఈ వ్యవస్థను పోగొట్టుకోకూడదు. ఆర్డీటీ ఎటువంటి పరిస్థితుల్లో అనంతపూర్ దాటిపోకూడదు. దయచేసి ప్రజల్లారా, నాయకుల్లారా ఏకం కండి. ఇది చెడ్డ వ్యవస్థ కాదు, చెడ్డ ఇది కాదు. చెప్పండి, కళ్యాణదుర్గంలో ఈరోజు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోదామనండి. అసలు సవేరాలో నేను ఎవరినో పేషెంట్లు 2 ముగ్గురిని చేర్పించిండే, మా చేత కాదంటే ఆర్టీటీకి తీసిపోయింది.
వదిన బ్యాంక్ చోని అడిగినా డాక్టర్లు రావడం లేదు, మాకు కూడా స్పెయిన్ నుంచి అక్కడి నుంచి రావడం లేదు. నేను అడిగినాను అంటే మా ఊరికి వదిన డాక్టర్లు పంపి అంటే చేత కాదన్నా, చాలా అవస్థ పడుతున్నా, అక్కడ నుంచి 3 నెలలకు 2 నెలలకు తెచ్చి ఇప్పుడు నడుపుతున్నాం హాస్పిటల్ని. మరి అయితే అప్పుడే స్కూల్స్ బంద్. అసలు 10th క్లాస్ పాస్ అయితే వీళ్ళే చదివించేవాళ్ళు. మళ్ళీ ఇంటర్మీడియట్కి మంచి స్టూడెంట్స్ ఉంటే ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు, 13 కోట్లేమో ఖర్చు పెడుతున్నారు. అంటే ఇక్కడ పాస్ అయ్యి నారాయణలో చేరాల, వీళ్ళు చదివిస్తున్నారు. ఈ సంస్థను పోగొట్టద్దండి. ఈ ఆర్డిటి పోనా అంటే నష్టపోయేది అన్నముత్తూరు ప్రజలు. ఫస్ట్ డ్రిప్ కూడా తెచ్చింది ఆర్డిటీనే. ప్రతిది ఒక్కటి ఫారం పాయింట్స్, దానికి కావాల్సిన ప్లాస్టిక్ ఇవి. అసలు చెక్ డ్యాముల వల్ల ఎంతమంది బాగుపడినారో రైతాంగం నాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా వర్షాపాతంతోనే బతికేవాళ్ళం. కానీ వీళ్ళ చెక్ డ్యాములు నాకు తెలిసి సద్దెల దగ్గర, ఒక్క సద్దెల దగ్గరే 18-19 కట్టినారు. ఒక్క ఆ చుట్టుపక్కల. ఎందుకంటే ఆ కొండల్లో నుంచి వచ్చే నీరునంతా ఈ పొద్దు, అందుకే మా బావుల్లో నీళ్ళు ఉన్నాయంటే ఈ వ్యవస్థ వల్లనే. సో నేను ఒకటే అందరినీ కోరుతున్నా, అయ్యా ప్రతి ఒక్కరు ముందుకు రండి, ప్రతి ఒక్కరు ముందుకు రండి. చింతలాయపల్లిలో అయితే అసలు నీళ్ళు లేవు, ఆ కొండల్లో వచ్చి పోతాండే. ఎస్ వీళ్ళు వచ్చి కట్టినారు. ఈ పొద్దు 3 పూట్లు చెనిక్కాయ ఎత్తుకొని చెనిక్కాయ పట్టిస్తున్నారు. అన్నీ మన తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో బ్రహ్మాండం, కళ్యాణ్ దుర్గు, ఉరవకొండ, రాయదుర్గంలో బ్రహ్మాండంగా చేసినారు, బాగానే ఎక్కువ చేసినారు. ప్రజల్లారా పోగొట్టుకోకూడదు. మనం దీని గురించి మాట్లాడే ఒక ఉద్యమం చేయాల్సి వస్తుందేమో. ఎందుకు మంచికి ఉద్యమం చేయాల్సి వస్తుందేమో. మీరు కూడా అందరు ప్రతి ఒక్కరు పాల్గొనండి. సరే ఏమి నష్టం వచ్చింది చెప్పండి. ఈ వ్యవస్థ వల్ల ఎవరికైనా నష్టం వచ్చిందా? ఎవరికి నష్టం లేదు, అందరు బాగుపడ్డారు. ఈ ఊళ్ళో టెన్నిస్ అంటే తెలియదు, క్రికెట్ అంటే తెలియదు. క్రికెట్కి ఇండియన్ టీంకి, యంగ్ బాయ్స్ టీంకి ఎప్పుడు సెలెక్ట్ అవుతున్నారు. ఖోఖో అంటే తెలియదు. అసలు మీకు తెలుసా, కబడ్డీకి ఇక్కడ ఉన్నంత ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు. నేను మన లేడీస్ ఇండియన్ టీం ఇది పెడితే ఇక్కడ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్, రబ్బర్ మ్యాట్స్ అవి ఎక్కడ లేవు. ప్రతి ఎక్విప్మెంట్ ఇది ఉంది. మీరు నేమ్ ఇట్ ఈస్ దేర్. ఒక గవర్నమెంట్ వ్యవస్థలో లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ చేయలేనివన్నీ ఇక్కడ చేస్తున్నారు. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి అనంతపురం ప్రతి ఒక్కరు దీన్ని ఒక మూమెంట్గా తీసుకుపోవాలా. మేము కూడా అందరినీ నాయకులను కలుస్తా. చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్లో అయితే ఇవాళ చేపించిందేమో, ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ అవర్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఆర్డిటి గురించి, చాలామందికి తెలుసు ఆర్డిటి గురించి. మరి అనంతపురం ప్రజలు అందరితో మాట్లాడి ఇది బయటికి జారిపోకుండా చేసుకోవాలి. వాళ్ళకేముంది, వద్దంటారు. చెప్తున్నా కదా, నేపాల్, సిలోన్ ఆల్రెడీ దే ఆర్ కాలింగ్ దెమ్. వీలుంటే డెవలప్ అవుతుంది. ఇది డ్రాట్ పోన్ ఏరియా, ఏమీ తెలియని ఏరియా. అలాంటిది కళ్యాణ్ దుర్గలో పోయి చూడుకోండి ఎలా ఉంటుందో. ఈ పొద్దు చదువు వస్తుంది, డిసిప్లిన్ వస్తుందంటే ఒక ఆర్డిటి స్కూల్లోనే డిసిప్లిన్ ఉండేది, వేరే ఎక్కడ డిసిప్లిన్ లేదు. అందుకోసం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను అనంతపురం ప్రజలకి, సార్ వి సీ దట్ ఇట్ డజంట్ గో ఎనీవేర్, ఇక్కడే ఉండాలా. ఎలా అయినా సరే మనం అందరు ప్రతి ఒక్కరు, నాకు తెలిసి ఆర్డిటీలో 69 నుంచి ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది మంచి పొజిషన్లో ఉన్నారు. మరి ఇది మనకు దీని వరం, దేవుడి వరం ఇది. నిజంగా దేవుడు ఇచ్చిన వరం. ఆ రోజు ఇక్కడికి వచ్చినాడు అంటే, ఆయన పెద్ద ఆయన వచ్చినాడంటే అర్థం ఏమి, దేవుడు పంపించినాడు ఆయన్ని. అయ్యా పో, చాలా కష్టాల్లో ఉన్నారు ఈ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆ రోజు ఆయన్ను ఆ దేవుడు పంపించినాడని నేను అనుకుంటున్నా. సో మీ అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఆర్డిటి పక్కకు పోకోకుండా ఇక్కడే ఉండేటట్టుగా మనం నెరవేర్చుకోవాలా. లేకపోతే నష్టపోయేది ఒక అనంతపురం డిస్ట్రిక్టే, వాళ్ళేం కాదు.
వాళ్ళ వ్యవస్థ వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు. చాలా దేశాలు పిలుస్తున్నాయి వాళ్ళని. మనం దీన్ని ఎట్లయినా కానీ అందరూ కలిసికట్టుగా మనం అందరూ పోరాడి ఆర్డిటి ఎక్కడ పోకుండా ఇక్కడే ఉండేటట్టుగా మనందరూ పోరాడాలి. రైట్ సార్, మీరందరూ వచ్చిన దానికి పాతికేయులు కదా, నమస్కారాలు. ఫ్యామిలీ పంచండి.